అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా నేను నా పేషెంట్లకు కానీ శ్రేయోభిలాషులకు కానీ ఈ కొత్తగా వచ్చిన ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం నా డ్యూటీ అని ఫీల్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఏమిటంటే, మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది ఏమిటంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, నీ జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్. ఇంకా షోల్డర్, ఎల్బో వాటికి రోబోటిక్స్ రాలేదు. సో వీటి గురించిన ఒక అవగాహన, బ్రాడ్ అవగాహన క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల ఉపయోగాలు ఏమిటి, ఖచ్చితంగా రోబోటిక్ చేసుకోవాలా అన్న ఈ రెండు పాయింట్ల గురించిన క్లారిటీ ఈ వీడియో తర్వాత మీకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిగా కొన్ని ప్రశ్నలు ఆన్సర్లతోటి అయిపోతుంది ద ఎడ్యుకేషన్. ఖచ్చితంగా ప్రతి జాయింట్కి రోబోటిక్ చేసుకోవాలా? నిజంగా అవసరం లేదు. రోబోటిక్ వల్ల షార్ట్ టర్మ్ యూజెస్ ఎక్కువగా ఉన్నాయా, లాంగ్ టర్మ్ యూజెస్ ఎక్కువగా ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ యూజెస్ ఎక్కువగా ఉన్నాయి. లాంగ్ టర్మ్గా రోబోటిక్ తోటి చేయించుకున్న పేషెంట్లు, నార్మల్గా చేయించుకున్న పేషెంట్లు ఒకే తీరుగా బిహేవ్ చేస్తారని మనకి అధ్యయనంలో, రీసెర్చ్లో ఆల్రెడీ తేలిపోయింది. మరి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఏమిటి అంటే, ప్రిఆపరేటివ్ ప్లానింగ్లో మనకి ఆ బోన్ కట్టు, లిగమెంట్ బ్యాలెన్సింగ్ కాస్త పర్ఫెక్ట్గా ఉండడంతో ఏమైపోతుందంటే ఇంట్రా ఆపరేటివ్ టైం పెరుగుతుంది. కానీ ప్రీ ఆపరేటివ్ టైం, లోపలికి పోయిన తర్వాత ఆ రోబోటిక్ పిన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ వీటితోటి థియేటర్ టైం బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్, మరి రోబోటిక్ చేయించుకోకపోతే జాయింట్ రీప్లేస్మెంట్ అసలు వ్యర్థమా? 100% రాంగ్. రోబోటిక్స్ ఈ మధ్య కాలంలో వచ్చాయి, 1, 2, 3 ఏళ్ల కింద వచ్చాయి. లాంగ్ టర్మ్ ఒక 10 ఏళ్ల తర్వాత ఆ రోబోటిక్తో జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్ ఎట్లా ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ మాన్యువల్గా చేయించుకోవడం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మాన్యువల్గా మిస్టేక్స్ అయిన సందర్భాలు చాలా 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 తక్కువ. ఎందుకు అంటే, మనిషికి ఆల్టర్నేట్ ఎప్పుడు రోబో కాదు, రోబోకి ఆల్టర్నేటివ్ మనిషి. మిషన్ ఆగిపోతుంది కానీ మనిషి ఆగిపోతాడని కానీ, మనిషి స్టక్ అవుతాడని కానీ, మనిషి చేయలేకపోవడం అనేది చాలా చాలా మనకి అసలు మనకి సందర్భంలో ఎక్కడ కూడా తెలియదు. మిషన్ అనేది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అందుకని రోబోటిక్స్ తోటి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమిటంటే, ఇన్సూరెన్స్లో కవర్ అవ్వకపోవడం వల్ల మన జేబులోంచి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి బ్రాడ్గా చెప్పాలంటే రోబోటిక్స్ తోటి అడ్వాంటేజెస్ ఏమిటి అంటే, థియరిటికల్గా నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, థియరిటికల్గా రికవరీ చాలా బాగుంటుంది. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి సబ్జెక్టెడ్ టు పేషెంట్ కాన్ఫిడెన్స్, అంటే ఎంత బాగా కన్విన్స్ అయ్యాడు అనే దాన్ని బట్టి. పేషెంట్ బాగా కన్విన్స్ అయ్యి యాక్సెప్ట్ ట్రీట్మెంట్లో రోబోటిక్స్ తోటి నొప్పి తక్కువగా ఉంటుంది, రికవరీ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఒక 2 months తర్వాత, 3 months తర్వాత ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కడా కూడా మాకు కలవలేదు. ఎందుకంటే మేము రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసాము, నాన్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేశాం. కాబట్టి నేను ఖచ్చితంగా రోబోటిక్సే చేయించుకోండి, ఖచ్చితంగా నాన్ రోబోటిక్ వెళ్ళండి అని చెప్పలేను. కానీ మీరు యాక్సెప్ట్ అయిన ట్రీట్మెంట్లో ఒకవేళ రోబోటిక్ చేయించుకోదాం అనుకుంటున్నారు, ఫైనాన్షియల్గా కుదరట్లేదు, తర్వాత అంత దూరం వెళ్ళలేకపోతున్నారు, నాన్ రోబోటిక్ చేయించుకోవడంతో ఇబ్బంది ఉందా అంటే ఖచ్చితంగా లేదని మాత్రం చెప్పొచ్చు. మరి రోబోటిక్స్ ఎందుకు సర్ఫేస్ అవుట్ అయింది, రోబోటిక్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లోకి వచ్చిన ట్రీట్మెంట్. తర్వాత ప్రిఆపరేటివ్ ప్లానింగ్లో కొన్ని బాగా డీఫార్మ్డ్ నీ జాయింట్స్లో ఏమైపోతుందంటే, బోన్ అనేది ఎక్కువగా కట్ చేస్తే, ట్రయల్ అండ్ ఎర్రర్ తోటి కట్ చేస్తే ఆ గ్యాప్ బాగా పెరిగిపోయి ఇంప్లాంట్స్లో హయ్యెస్ట్ స్థాయి ఇంప్లాంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పర్ఫెక్షన్ కోసం, ఆ మిల్లీమీటర్ పర్ఫెక్షన్ కోసం అనేది రోబోటిక్స్ వచ్చింది. ఆ మిల్లీమీటర్ పర్ఫెక్షన్ ఉండే డీఫార్మిటీస్ కానీ ఈ రోజు జరుగుతున్న జాయింట్ రీప్లేస్మెంట్లో <10% అని చెప్పొచ్చు. రొటీన్గా చేసే ఏ జాయింట్ రీప్లేస్మెంట్ అయినా కానీ నాన్ రోబోటిక్ చేసుకోవచ్చు. మరి లాస్ట్ ప్రశ్న, మీ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏమిటి? రోబోటిక్స్ తోటి చెప్పిన 2 ప్రధాన అడ్వాంటేజెస్, థియరిటికల్ అడ్వాంటేజెస్, నొప్పి తక్కువగా ఉండడము, తర్వాత పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉండడం.
ఈ రెండు మేము చేసే టెక్నిక్ మజిల్ స్పేరింగ్ టెక్నిక్, అంటే క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ ఏదైతే కండరము ఇంపార్టెంటో మన జాయింట్ అలైన్మెంట్కి, తర్వాత ఆపరేషన్ తర్వాత ఉండే జాయింట్ నొప్పికి, ఫిజియోథెరపీకి ఆ కండరాన్ని కట్ చేయకుండా మేము ఆపరేషన్ చేస్తున్నాం. దాన్ని క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నిక్ అని చేస్తున్నాము. దానివల్ల రోబోటిక్స్ తోటి వచ్చిన రిజల్ట్స్ తోటి ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేటట్టుగా మా రిజల్ట్స్ ఉన్నాయి. అందుకని మీరు కానీ రోబోటిక్స్ చేయించుకోలేకపోతే ఏమాత్రం భయపడకుండా మా హాస్పిటల్కి వచ్చేసి మీరు క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్, మజిల్ స్పేరింగ్ టెక్నిక్ చేయించుకోవడంతో రోబోటిక్స్ చేయించుకోలేకపోయామన్న బాధ నుంచి విముక్తి చేసి రోబోటిక్ తోటి వచ్చిన రీప్లేస్మెంట్ తోటి వచ్చిన రిజల్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫాస్ట్ ట్రాక్ జాయింట్ రీప్లేస్మెంట్లు చేసే టెక్నిక్ కాబట్టి సేమ్ డే వీలు ఉంటే, లేదంటే నెక్స్ట్ డే మీరు సాధ్యమైనంత తొందరగా లేచి నడిచే అవకాశాలు ఉన్నాయి మా క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆర్ మజిల్ స్పేరింగ్ టెక్నిక్ తోటి. అందరికీ నమస్కారం.